ఎస్ మై డియర్ సోల్జర్స్, వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చెప్పండి అందరూ చెప్పండి, ఈ కొత్త సంవత్సరంలో మీ రిజల్యూషన్స్, మీరు చేయాలనుకున్నవి, మీ కోరికలు, మీ గోల్స్ అన్నీ చెప్పండి. ఎస్ చెప్పండి తమ్ముళ్ళు, మా నుంచి ఏమన్నా సలహాలు కూడా ఇస్తాం చెప్పండి. ఇంకా ఎవరి సలహాలు అవసరం లేదు తీయన్న, అంత అర్థమైంది. టీంలో పర్మనెంట్ ప్లేస్ ఉండాలంటే నీ ఎవరు రిస్కీ క్యాచ్లే కాదు, అసలు క్యాచ్లే పట్టకూడదని తెలిసింది తీయన్న. ఇంకా ఇప్పటి నుంచే చూసుకరే. వా అంటే ఏమంటున్నావులే ఓసిని, మొన్న ఏమైందో గంతలేక మర్చిపోయినావనే. అరే క్యాచ్ పట్టనీకి పోయి దుమ్మలన్నీ మురగొట్టుకున్నానే. నీ ఎవ్వ ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నా, మళ్ళా ఆసుపత్రి పాలవ్వడం అవసరమా అన్న? ఎస్ కరెక్ట్ చెప్పినవరా ఏరో. నీ ఎవ్వ ఇంకా ఇయాల నుంచి ఒక్క దెబ్బ కూడా తాకించుకోకూడదు. చూడు తమ్ముడు, ఆడు ఏమైతుంది. అరే మన ఓనిగాళ్ళు అందరు ఇట్లా ఫాస్ట్ బౌలర్లను కూడా తిరిగి తిరిగి జోపే ఒకే ఒక్క పాలెగానివి, నీకేమైతుందిలే. ఆడు ఏం కాదు గాని గా పొరక షాట్లు కింద మీద పడుకుంటా గా దోమలు జోపుడు బాగుంటది తమ్ముడు. పైగా గవి మన ట్రేడ్ మార్క్ షాట్లు ఏం గత్తి ఆడు. ఇంక వద్దన్నా మట్టసంగా ఆడే ఎంటర్టైన్ చేస్తానే, లేకుంటే టీంల కంటే ఆసుపత్రిలో ఎక్కువ ఉండాల్సి వస్తుంది. అప్పుడంటే యాదో ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేద్దామని చెప్పి గట్ట రాసానికి పోయి ఆర్తి గాని నీ అవ్వ అందరు అప్డేట్ అయినారు చూడే, గూడు చూసి కాళ్ళకు జిమ్ముతున్నారు. వద్దన్నా ఇంకా చక్కగాడే ఎంటర్టైన్ చేస్తానే. కీపింగ్ లో కూడా బిల్డప్లకు పోకుండా బాల్ని భద్రంగా పట్టుకుంటా చూడే, దెబ్బలు బొత్తిగా దాకించుకను. ఎస్ కీపింగ్ అంటే యాదికొత్తాందివే తమ్ముడు. జితేసో ఈ ఇయర్ కి నీ రిజల్యూషన్స్ ఏంటిది తమ్ముడు? గీ జనవరి అయిపోయేలోపు ఎటునోట తిప్పలు పడి చేతబడైతే నేర్చుకున్నా చూడే, లేకుంటే గానే కాదు సంసారం. ఓ శని ఏంది తమ్ముడు? మళ్ళీ లేకపోతే ఏందే, అన్యాయంగా T20 స్క్వాడ్ నుంచి బయటకు నూకు పడేసినారు. అసలు నేను ఏం పాపం చేసినానే నాకు అర్థం కాదు. నీ ఎవ్వ ఛాన్సులు ఇచ్చిన ప్రతిసారి జోప్తూనే ఉన్నా కదా. నేను మంచిగా ఆడకుంటే చక్కగా ఆడతలేడని చెప్పి బయటకు నూకిన బాగుంటది. మళ్ళీ ఏమన్నా అడిగితే కాంబినేషన్స్ కోసం అని చెప్పి కథలు చెప్తున్నారు. నీ ఎవ్వ ఎందుకు దబ్బికిన చేతబడి నేర్చుకుంటా, దెబ్బకు సెలెక్టర్లను చెలిగి పడేస్తా. నీ యాల్ది మంచోనికి మంటలేపితే ఎట్టుంటుందో చూపిస్తానే. ఎస్ కరెక్ట్ జితేష్, వీని గాళ్ళకు చేతబట్టే కరెక్ట్ తి. మంచిగా నేర్చుకో, దాంతో చాలా పని ఉంది. నీ ఎవ్వారిగా గిల్లుగాడు సక్కగాడు కూడా సంజుకు ఛాన్స్ ఇచ్చినారు. అటనే జితేష్ గానికి బదులు రింకు గానికి ఛాన్స్ ఇచ్చినారు. గిట్ అందరికి ఛాన్స్ ఇస్తున్నారు. నేనేం పాపం చేసినానని నాకు అర్థం కాదు. అరే ఇన్ని దినాలు టీంలో ఉన్న నన్ను కాదని చెప్పి బ్యాకప్ గా ఇసుకిసుగానే సెలెక్ట్ చేస్తారా? దీన్ని యా ఊర్లో న్యాయం అంటారే? ఓసిని గదంతా కాదు తమ్ముడు. ఇప్పుడు ఈ న్యూ ఇయర్ కి నీ గోల్స్ ఏంటివి గది చెప్పివే. గదే అన్నా, ఈ ఏడు మన సెలెక్టర్లను 3 రస్తాల కాడ చెడు కూడా ఆడుడే నా గోలు. వారని సరైతి అన్నట్టు తమ్ముడు సూర్యుడు. ఎస్ చెప్పే రోహిత్ అన్న, నీకు ఏమని చెప్పాలా ఎంతని చెప్పాలా తమ్ముడు? నిరుడు ఒక్క 50 కూడా జోపలేకపోతివి. కనీసం ఈ ఏడన్నా ఆడేది ఉందా లేనలే? ఓ రోహిత్ అన్నో, నిరుడంటే రాహువు కేతువు శని ముగ్గురు నా పక్కనే ఉండతోళ్ళే. కానీ ఇప్పుడు వాళ్ళ బదులు గురుడు శుక్రుడు మార్చు అందరు నాకెళ్ళొచ్చిర్రే. ఎందుకో తెలుసానే? పేరన్నా పేరు బలమే. ఎస్ సూర్యుడు. అయినా నీకు ఆల్రెడీ ముందే చెప్పినా, ఈ ఇయర్ మనకి గోల్స్ రిజల్యూషన్స్ అంటూ ఏం అవసరమే లేదే. యాది పట్టుకున్న బంగారమేనంట. కావాలంటే ఇది చూడు. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారు ప్రపంచాన్ని గడగడ వణికించబోతున్నారు అన్నట్టు సూర్యభాయ్, కొంచెం నా పేరు బలం కూడా గనక నీకు పుణ్యం ఉంటది. ఓ శని తమ్ముడు అభిషేకో, గా పంచాంగం పేరు బలం మనకు అవసరమాలే. ఆల్రెడీ నీ పేర్లనే శర్మ ఉంది కదవా, నీకు అవసరమా తమ్ముడు గవన్ని? ఎస్ కరెక్టే అన్నా, కానీ ఇంకా కాని లేదు గీని లేదు తమ్ముడు. నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడల్లా ఓ 50 బాళ్ళు వదిలే ఓ 40 బాళ్ళు ఆడాలని టార్గెట్ పెట్టుకుని రావే, చాలు పని అయిపోతుంది. బైదివే పేరు నిలబెట్టాలో చూడి తమ్ముడు. షూర్ అన్నా. రోహిత్ నువ్వు ఈ ఏడు నా రిజల్యూషన్ గానే తెలుసుకున్నావు అనుకో, నువ్వు బిత్తరపోతావు చూడే. ఈ జనవరి నుంచి ఫాస్ట్ బౌలర్లను చూసి బొత్తిగా బెదపడకూడదని నిర్ణయించుకున్నా. స్పిన్నర్లను ఎట్ట సప్పరిస్తానో గట్టనే సమానంగా ఫాస్ట్ బౌలర్లను కూడా సప్పరిస్తా. అన్నట్టు ఎట్టుంది నా రిజల్యూషన్? ఎస్ వినడానికైతే బాగుంది తమ్ముడు, కానీ అది అవ్వదమ్మా. ఈ న్యూ ఇయర్ కి న్యూ ప్లాన్స్ ఏమన్నా రెడీ చేసినావా లేనవా? ఏందే ప్లాన్సా? నాకు అసలు మన ఓనిగాను నా ప్లాన్స్ ని పారనిస్తారనే. నీ ఎవ్వ ఓతూరి ఓపెనింగ్ పంపిస్తారు, ఓతూరి ఉండి దబ్బున అందరికంటే కింద తోలుతారు. అరే నెంబర్ 4 లో నెంబర్ 5 లో గిట్ట ఇష్టం వచ్చినట్టు యాడ వర్తే గాడ ఎప్పుడు వర్తే గప్పుడు తోలుతారు. మళ్ళా గింత పత్యాపరంలో నా ప్లాన్స్ అంటున్నావు చూడు, గద అయ్యేది గాతియే. యాదో టీంలో నాకంటూ ఓ ప్లేసు, నాకంటూ ఓ రోల్ ఇస్తే గదే మహాప్రసాదం అనుకుంటున్నా. ఎస్ రోహిత్ అన్న, ఈ ఏడైతే నా రిజల్యూషన్ వచ్చేసి ఓసిని వద్దు తమ్ముడో వద్దు, జర ఉప్పు తగ్గి. మనకి గీ లేనిపోని కొత్త తీర్మానాలు ఎంత కొద్దు. అసలే వరల్డ్ కప్ తర్వాత IPL ఎంబనే గాలబడింది. చాలు తమ్ముడు, ఇప్పట్లక సప్పరిచ్చినా సరిపోతుందివా. లేనిపోని ప్రయోగాలైతే మనకు ఎంత కొద్దు. ఎస్ షూర్ అన్నా. చూస్తున్నావని ఆగర్కర్ బై, మన ఓనిగాన్లు చూడే ఈ ఏడు రిజల్యూషన్స్ గోల్స్ అని మంచిగా ఎట్ట ప్రిపేర్ అవుతున్నారో. సో ఏడైతే ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరికి ఛాన్సులు వచ్చేటట్టు షెడ్యూల్స్ రెడీ చేయాలా చూడే. ఎస్ మొత్తం సంవత్సరానికి యాన్యువల్ షెడ్యూల్స్ ని రెడీ చేసినట్టు ఇవే. మన పొట్టగాలను సిద్ధంగా ఉండమని చెప్పు. ఒరే రానగా చూస్తున్నావలే. ఎస్ ఐఎమ్ సుత్తునన్నా. ఆగార్కర్ బై, యాన్యువల్ షెడ్యూల్స్ అంటే జనవరిలో రేలంగ మామలు వస్తున్నారే, ఫిబ్రవరిలో వరల్డ్ కప్ ఉంది, గా తర్వాత మే వరకు IPL గాలబడింది. ఇవన్నీ తెలిసే, కానీ దాని తర్వాత ఏంటివని
కొంపదీసి మళ్ళా ఆస్ట్రేలియా నేలతో సౌత్ ఆఫ్రికా నేలతో అయితే లేవు కదా. ఏ బుగులు పడాకువే, ఐపీఎల్ అయిపోయినాక జూన్లో అబ్బాయి పిల్లల్ని ఊరికి పిలిపించుకుందాం, 3 వన్డేలు కొట్టేస్ట్ ఆడదాం. దెబ్బకు మన ఓనింగేలకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. వావ్ సూపర్ అన్న, కానీ ఒక 5 టెస్టులన్నా ఉండింటే బాగుండు చూడే. ఓసిని నువ్వు టెస్టులు అంటే మళ్ళా సౌత్ ఆఫ్రికా నేలతో పెట్టాల్సి వస్తుంది చూడి, తర్వాత నీ ఇష్టం. వా ఎంత కొద్దు తీయే. నెక్స్ట్ గా బ్రిటిష్ నేల తనకు పోయి 3 వన్డేలు 3 టీ20లు ఆడాలా చూడి. గీడ ఏమన్నా టెస్టులు కావాలంటే చెప్పువే, కొంచెం జాగా కానొస్తుంది. నమస్కారమే, ఎంత కొద్దే. గట్టయితే తర్వాత ఆగస్టులో జెండా ఎగరేసి సీదా లంక కోరి గాడాడు 2 టెస్టులు. ఎస్ సూపర్ యాగ్గిబై. తర్వాత సెప్టెంబర్ లో అటుంచి అట్టనే దుబాయ్కి పోయి గా ఆఫ్ఘన్ పిల్లలతో 3 టీ20లు ఆడుకుని ఊరికి రావాలా చూడి. గివేం షెడ్యూల్స్ అన్నా, ఆల్రెడీ మేము జూన్ లో మీ ఊరికి వస్తున్నాం కదనే, సో మళ్ళా సిరీస్ కి మా ఊరికి కదనే రావాల్సింది. ఎస్ కరెక్టే తమ్ముడు, కానీ మీ ఊరికి రావాలంటే మేము పాకనేళ్ళ మీదకి రావాల్సి వస్తుంది. సో దట్స్ వై మేము నాట్ కమింగ్ వే మీ ఊరికి. గిట్ట అడ్డదారి ఉందన్నా, కొంచెం లెఫ్ట్ తీసుకుంటే సరే, వానిగల మొగాలు కూడా కాని రావు. అంత అవసరమా తమ్ముడు? ఎంచక్క దుబాయ్లో పెట్టుకుందాం, ఏమైతుంది? పైగా మీరు కూడా నానాక లీగులు ఆడుకుంటా గా చుట్టుపక్కలనే గాలబడింటారు, మీకు ట్రావెలింగ్ ఖర్చులు కూడా సేవ్ అవుతాయి. ఎస్ గది కూడా పాయింట్ అయితే అన్నా. తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ లో విండీస్ వీరులను పిలిపించుకుందాం ఊరికి. వానిగాలు ఓటే ఫోన్ చెప్తున్నారు ఆడతాం. వీనిగాళ్ళతో సెట్ చేయన 5 టెస్టులు, నీకు పుణ్యం ఉంటది. అంత లెత్తివే, వానిగాలు వన్డేలే ఆడమంటున్నారు, నువ్వు టెస్టులకు పోయినావు. మొత్తం టీ20లే కావాలంట. యాదో వానిగాలను ఒప్పించి 5 టీ20లు, 3 వన్డేలు, 1 టెస్ట్ ఫిక్స్ చేసిన. దీనికే తలపానం తోకొచ్చిందివే. వా థ్యాంక్ యూ సో మచ్ యాగ్గిబై. గట్టనే తర్వాత అక్టోబర్ నవంబర్ లో అందరినీ వేసుకుని మన రేలంగి మామల ఊరికి పోయి రావాలా చూడరి. వా ఏమంటున్నావే? గడ 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడాలవే. ఓసని అంత బాగుంది అనుకున్నప్పుడు మళ్ళా గిదేందే? తీసేయ, దీన్ని క్యాన్సిల్ చేసేయి. నీ ఎవ్వగా నొప్పి తెలని సుదులు తట్టుకలేమి, అర్థం చేసుకో. తప్పదువే, అవ్వ కావాలా బువ్వ కావాలంటే కాదు. తర్వాత డిసెంబర్ లో లంకనేళ్ళు మన ఊరికి వచ్చి 3 వన్డేలు, 3 టీ20లు ఆడుకుని పోతారు, గంతే. యాన్యువల్ షెడ్యూల్స్ కథం. మొత్తం ఓకే గానీ నీ యాల్దిగి న్యూజిలాండ్ నేలతో టెస్టులు అంటేనే బిత్తర ఊరుతాంది. నైనా గంభీరో, నువ్వు టెస్టులు అంటే పుర్రు పోసుకుంటున్నావనే. ఈ 7 మొత్తంలో ఉత్త 5 అంటే 5 టెస్టులు పెట్టినావే. దీంట్లో కూడా ఇంకా మామూలొద్దు అత్తోలొద్దు అంటే ఎట్టలే. అంటే మొత్తానికి టీ20 వరల్డ్ కప్ కాకుండా, ఐపీఎల్ కాకుండా 24 టీ20లు, 18 వన్డేలు, 5 టెస్టులు, గంతే కదా 7. అంతేవే, సూత్తున్నవనే విరాటో 18 వన్డేలంట చూడి, నీకు అర్థమవుతుంది కదా. సరిపోతాయి 7 100 కంప్లీట్ చేద్దాం తి. వాన్నో, ఈ 18 మ్యాచ్లలో ఏమన్నా 1-2 అటు ఇటు అయినాయి అనుకో, నెక్స్ట్ ఇయర్ లో ఈ ఫోన్ పే, గూగుల్ పే సిరీస్లతో పాటు వన్డే ఫార్మేట్ లో ఆసియా కప్ కూడా ఉందన్నా. దాని తర్వాత ఎట్టాకు వరల్డ్ కప్ కూడా ఉంటది. నీ అవ్వ ఎట్ట చూసుకున్నా నువ్వు ఊది పడేస్తావు తీయే, డౌటే లేదు. సో ఫ్రెండ్స్, మీరేమంటారు? 100 సెంచరీస్ కంప్లీట్ చేయడానికి మన విరాట్కి ఎన్ని మ్యాచ్లు అవసరమైతే అనుకుంటున్నారు? 2027 వన్డే వరల్డ్ కప్ లో సాధిస్తాడా, అంతకంటే ముందే సాధిస్తాడా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ చేయండి, చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. సో ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, జస్ట్ నవ్వుకోవడానికి అంతే, వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవకండి. అట్టనే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.